భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పిఎస్ పరిధిలో నిషేధిత మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాల్లో పనిచేస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. ఆపరేషన్ చేయూత పేరుతో కార్యక్రమం చేపట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే అమాయక ప్రజలను బలవంతంగా మావోయిస్టులు పార్టీలోకి చేర్చుకొని తమ ఉనికి కోసం స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని తెలిపారు ఎస్సీ రోహిత్ రాజ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకొని అభివృద్ధి నిరోధకులుగా మావోయిస్టులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. చిన్న చిన్న సమస్యలు కారణాల వలన కుటుంబాలను వదిలేసి తెలిసి తెలియక మావోయిస్టు పార్టీలోకి వెళ్లి చాలా మంది అమాయకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు ఎస్పీ రోహిత్ రాజ్. వాళ్ళు చెప్పిన పనులు చేసుకుంటూ ఎటువంటి ఎవరికి కూడా ఒక సిద్ధాంతం దాని గురించి కాకుండా చిన్న చిన్న ఇష్యూస్ గెట్టు పంచాయతీలో భార్య భర్తల పడడం లేకపోతే పటేల్ తోటి గొడవలు ఈ చిన్న చిన్న కారణాల వల్లనే ధనంలో చేరు. సో మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ధనంలోకి చేరిన ఈ 10 మంది వాళ్ళు అక్కడ సుఖంగా ఉంటారు. అడవులలో తింటారో తింటలేరు, వాడు ఎంతకి ఎండుతాడో వాన గడుస్తాడు, రాత్రి పడుకోవాలన్నా కూడా భయంగా పడుకోవాలి. ఇవన్నీ కూడా అవసరమా? సరే, వాడు ఒక సిద్ధాంతంతో పోయిన అనుకున్నాం. ఈ 10 మంది కూడా ఒక సిద్ధాంతంతో పోయిన అనుకుంటే నిజంగా ఈ నక్సలిజంలో సిద్ధాంతం అనేది ఇంకా బతుకుందా అనేది ఒకసారి ఆలోచించాం. ఇప్పుడు రీసెంట్ మనకు నెల 2 నెలలకి కూడా అయిన ఎన్కౌంటర్లలో ఇంతమంది పెద్ద క్యాడర్ చనిపోతారు. చిన్న స్థాయి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే చనిపోతారు. ఎందుకు మరి? వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి వీళ్ళు ఎందుకు బలి పశువులు అవ్వాలి? ఒకసారి మీరందరూ ఇది ఆలోచించాలి. ఎవరికి కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.